హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మామిడికాయని ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోయాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అందులో జీలకర్ర వేసాను, మిరియాలు కూడా వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను. సౌండ్ చూడండి. ఆయిల్ బాగా చిల్లింది. ఇప్పుడైతే ఎండుమిర్చి వేసాను. ఇప్పుడైతే కరివేపాకు వేసి లిడ్ క్లోజ్ చేశాను. ఊకే లిడ్ ఎందుకు క్లోజ్ చేస్తున్నానంటే ఆయిల్ చిటపట అంటుంది. పులిహోర అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు కదా. ఇప్పుడు అది కూడా వేసేసాను. ఉప్పు లేకపోతే ఏ కర్రీ టేస్ట్ ఉండదు కదా. పులిహోరలో కూడా ఉప్పు వేసాను. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలా కలిపాను. ఇప్పుడు మనం తురుముకున్న మ్యాంగో తురుము ఉంది కదా, ఇప్పుడు అది యాడ్ చేయబోతున్నాను. తురిమిందంతా వేయకుండా కొంచెం అయితే పక్కకు ఉంచాను, ఎందుకంటే అది అన్నంలో కలపాలి. కొంచెం ఉంచి మిగతా అదంతా వేసాను. చూడండి, మ్యాంగో తురుము ఉడికిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఎల్లోయిష్గా చాలా బాగుంది కదా. మన తాలింపు రెడీ. అప్పుడే వండిన రైస్ తీసుకున్నాను. పులిహోరకి రైస్ పొడి పొడిగా ఉండాలని అటు ఇటు ఇలా అంటున్నాను. ఇలా దూరం దూరం చేసి అన్నంని ఒక దాంట్లోకి తీసుకున్నాను. ఇంత అన్నం తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో చాలామంది ఉంటారు, అందరికీ సరిపోవాలి కదా. ఇప్పుడు మనం తాలింపులో వేయకుండా పక్కకు పెట్టిన తురుము ఉంది కదా, మ్యాంగో తురుము, అది కలిపేస్తున్నాను అన్నంలో. ఇక్కడ కలిపేదైతే మా చెల్ల ఎందుకు గంటతో కలుపుతుందంటే కాలుతుంది కొంచెం రైస్. ఇప్పుడు మనం చేసుకున్న తాలింపు అయితే ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడైతే హ్యాండ్తో కలుపుతుంది, ఎందుకంటే కొంచెం చల్లారింది. ఇప్పుడు కూడా పైన పైన కలుపుతుంది అనుకోండి. కలర్ఫుల్గా పులిహోర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కోసం ఇలా చూపిస్తున్నాను. టేస్ట్ చూసాక ఉప్పు తక్కువైతే ఇక్కడ ఉప్పు వేస్తున్నాను. ఫైనల్లీ పర్ఫెక్ట్గా మన పులిహోర అయిపోయింది. ఇంతసేపు చూసినందుకు మీకు కూడా పెడుతున్నాం, తినేయండి. మీరు కూడా ఈ పులిహోరని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో అంతా చూస్తున్నారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.